మనం ఇప్పుడు ఒక ప్లాంట్ గురించి తెలుసుకుంటామండి. అత్తిపత్తి. దాన్ని లజ్జాలు అంటారు. సిగ్గు మొక్క అంటారు. ఎందుకు అలా అంటారంటే, మనం ముట్టుకోగానే ఆకులు ముడుచుకుపోతాయి. ఇది 3 రకాలు ఉంటాయండి ఇందులో. ఒకటి వాటర్‌లో పాకుతుంది తీగ అది. అదొక రకం. ఒకటేమో మెట్ట మీద పాక్కుంటూ వెళ్ళిపోయి ఒక పర్పుల్ కలరు పువ్వులు ఇడుస్తూ ఉంటుంది. అదొక రకం అండి. ఒక చిన్న మొక్క ఉండి చింతాకుల్లాగా ఉండి రౌండ్‌గా ఉండి చుట్టూరు చిన్న చిన్న ఈనెలు వచ్చి ఆ ఈనెలకు ఆకులు ఉండి పసుపచ్చ పువ్వులు ఇడుస్తుందండి. అది చిన్నది వస్తుందన్నమాట. ఒక 6-7 ఇంచెస్ రౌండ్‌గా ఉంటుంది అంతే. అదొక రకం అండి. ఈ 3 రకాలు కూడా మనం మెడిసిన్‌లో వాడుకోవచ్చు. ఈ పసుపు పువ్వులు పూసేది, ఈ పర్పుల్ పువ్వులు పూసేది మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అన్ని చోట్ల. మెట్ట పొలాల్లో గానీ, వీటిల్లో గానీ. అది మీరు కుండీలో కూడా పెంచుకోవచ్చు. ఇది చాలా మంచి ప్లాంట్ అండి. పుండు తగ్గించడానికి. అంటే మీకు ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, దాని వేరు నూరి ఆ రసం గానీ, దాని ఆకు నూరి ఆ ఆకు యొక్క పేస్ట్‌ని అంటించుకున్నా కూడా మీకు తగ్గని మొండి గాయాలు, అంటే పూర్వం రాచపుండు అనేవారు. ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇది. ఇప్పటికీ ఉన్నాయండి ఆ కేసులు అక్కడక్కడ. మా దగ్గరికి వస్తూ ఉంటారు ఎప్పుడైనా, సంవత్సరానికి ఒకళ్ళు ఇద్దరు. అసలు మీరు చూడలేనంత భయంకరంగా ఉంటుందన్నమాట. మొత్తం ఒక పాదం మీద మొదలుపెట్టిందనుకోండి, ఆ పాదం మొత్తం మాంసం స్కిన్ కూడా తినేస్తుంది. ఓన్లీ ఎముకలే మిగులుతాయి కొన్నాళ్ళకి. అది అలా పెరుక్కుంటూ వెళ్తే మనిషి చనిపోతాడు. చాలా ప్రమాదం అనమాట. కొంతమందికి అది గ్యాంగ్రీన్‌లోకి కన్వర్ట్ అయిపోతుంది. అటువంటి ఎక్కువ రోజులు తగ్గకుండా ఉన్న కురుపులు ఏమైనా పుళ్ళు కానీ ఉంటే మీరు దీని యొక్క ఆకు, దీని వేరు రసం అద్భుతంగా పనిచేస్తుందండి. మామూలుగా కాదు. ఎట్టి పరిస్థితుల్లో తగ్గిపోతుంది. దీన్ని మేము ఎక్కువగా భగంధరం వచ్చిన పేషెంట్ల మీద వాడుతూ ఉంటాం. ఫిస్టులా భగంధరం అంటే వాళ్ళకు కూడా ఈ వేరు యొక్క రసాన్ని కానీ, ఆకు యొక్క రసాన్ని కానీ, పేస్ట్ని కానీ, పెద్ద పుండు ఉంటే భగంధరం ఆ పేస్ట్ పెట్టేయండి. లేదు సన్నగా ఉందనుకుంటే కనుక ఇంజెక్షన్ నీడిల్తోటి తీసేసి ఇంజెక్షన్ బాటిల్ తోటి ఆ లోపలికి ఇంజెక్ట్ చేస్తే అది లోపల నుంచి మళ్ళీ మాంసం పట్టుకుంటా బయటికి పూడుకుంటూ వచ్చి శాశ్వతంగా భగంధరం అనేది తగ్గిపోతుందండి. ఇది ఎంత అద్భుతమైన మూలిక అంటే, మీకు ఎంత లోతైన గాయమైనా సరే, తగ్గని గాయమైనా సరే, దీని యొక్క పసరు కానీ, లేక దీని యొక్క వేరు కషాయం కానీ, వేరు యొక్క రసం కానీ, పేస్ట్ కానీ, ఈ 3 రకాలుగా వాడుకోవచ్చు. వేరు కషాయం అంటే మీరు 100 ml వాటర్లో 20 గ్రాములు దీన్ని ఎండిపోయిన అయితే 10 గ్రాములు సరిపోతుంది. పచ్చిదైతే 20 గ్రాములు మెత్తగా చితక్కొట్టి వేసి దాన్ని ఒక 30 ml 40 mlకి మరిగిపోయేలాగా చూడండి సన్నటి మంట మీద. దాన్ని జాగ్రత్తగా తీసుకుని వడపోసి ఆ నీళ్లతోటి మీరు ఏదైతే మీకు ఈ తగ్గని పుండు అనేది ఉందో ఆ పుండుని జాగ్రత్తగా కడగండి. లేకపోతే దూదిలో ముంచి అలా అద్ది దాన్ని క్లీన్ చేసుకోండి. అది కూడా మాడిపోవటానికి ఆస్కారం ఉంది. అప్పుడు మీరు దీని గంధాన్ని కానీ, ఈ ఆకు యొక్క పేస్ట్ని కానీ అదే కురుపు మీద రాస్తే మీరు ఈ 10 సంవత్సరాల నుంచి ఉన్న మొండి కురుపైనా సరే తగ్గించే లక్షణం దీంట్లో ఉందండి. అంత చక్కగా ఎన్నో రకాల యాంటీబయాటిక్స్ ట్యాబ్లెట్స్ చేసుకున్న తగ్గంది కూడా దీని యొక్క వేరు, దీని యొక్క ఆకు పేస్ట్ వల్ల మీకు ఆ మానని మొండి కురుపులు అనేవి తగ్గుతాయండి. అంత చక్కగా ఇది పనిచేస్తుంది. అదేవిధంగా దీని సమూలం యొక్క పౌడర్ చేసుకుని మంచి నక్షత్రం వారం చూసుకుని మినిమం ఆదివారం మీరు ఏ మూలిక తీసినా దయచేసి ఆదివారం తీసుకోండి. ఆదివారం దాంట్లో ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అది సైంటిఫికల్గా ప్రూవ్ చేశారు. ఓకేనండి. అది నేను ఊరికే చెప్పేది కాదు. అలాగే మన ఆయుర్వేద గ్రంథాల్లో పుష్యమే ఆదివారం నాడు ఈ మొక్క తీసుకోండి, స్వాతి బుధవారం ఎత్తేయండి, లేకపోతే ఆదివారం నాడు ఎత్తేయండి, లేకపోతే అమావాస్య నాడు తీయండి, లేక పౌర్ణమి నాడు తీయండి, లేకపోతే ఈ మూలికకి ఉత్తరం వైపు వేరు తీసుకోండి, ఈ మూలికకి తూర్పు వైపు వేరు తీసుకోండి. ఈ మూలికను తీసేటప్పుడు రాత్రి వెళ్ళి తీసుకోండి, మాట్లాడొద్దు. ఎట్టి పరిస్థితిలో మాట్లాడకుండా తీయండి. ఇలాగా అనేక రకాలు ఉన్నాయండి. అవి పెట్టింది ఎవరు అంటే మన మహర్షులు, యోగులు. వాళ్ళు సైన్స్ ప్రకారం నేర్చుకుంది కాదండి. వాళ్ళ జ్ఞాన నేత్రంతో, వాళ్ళ యోగ దృష్టితోటి చూసి ఆ మూలికని ఎలా తీసుకోవాలి, ఎలా వాడుకోవాలి, ఎలా మన వ్యాధిని నిర్మూలించాలి అనేది వాళ్ళు చక్కగా మనకు వివరించి చెప్పారు. అది మనం ఫాలో అయితే మనం చాలా వరకు రిలీఫ్ వచ్చి మనకి ఈ వ్యాధులు అనేవి తగ్గుతాయండి. మన శ్రీసంధిలో క్లాసెస్ అనేది మనం చెప్తున్నాము.
ఆల్మోస్ట్ ఒక 200 పైన వీడియోలు చేసాం ఇప్పటిదాకా. ఎంతోమంది చాలా ఆనందపడి, చాలా వివరంగా, విపులంగా, చాలా చక్కగా చెప్తున్నారు. మేమందరం కూడా రాసుకుంటున్నాము. ఎంతో నాలెడ్జ్ మేము పెంచుకుంటున్నాము. మీరు బుక్స్ రాస్తే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా మీరు ఈ క్లాసెస్ అనేది కంటిన్యూగా పెడితే కనుక ఎక్కడైనా మేము అందరం వచ్చి జాయిన్ అయ్యి నేర్చుకుని మన సనాతన ధర్మంలో ఉన్న ఒక భాగం, వేదాల్లో కూడా ఒక భాగం అండి ఆయుర్వేదం అనేది. పంచమ వేదం అని కూడా అంటారు. ఋగ్వేదంలో చాలా ఎక్కువ ఉంది. అలాగే వేదాల్లో ఆయుర్వేదానికి కూడా కొన్ని బుక్స్ ఉన్నాయండి. ఈ వేదాల నుంచి వచ్చిందే కాబట్టి, వేదిక నాలెడ్జ్ కాబట్టి, మన పల్లెటూరులో ఏదైతే ట్రెడిషనల్గా దీని మీద ఒక అవగాహన అనేది ఉందో పూర్వకాలం, ఇప్పుడు దాన్ని చాలా వరకు మర్చిపోయాం మనం. దాన్ని కల్పించి మళ్ళీని మన యోగా కానీ, ప్రాణాయామం కానీ, ఈ ఆయుర్వేదం కానీ ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత తెలుసుకోవాలి. మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మనమే మందులు తయారు చేసుకుని వాడుకునేలాగా మేము ట్రైనింగ్ ఇద్దామని తొందరలోనే క్లాసులు మొదలు పెడతామండి. అది జహీరాబాద్లో మా ఫామ్లోనే పెట్టి అక్కడ మీకు ప్రాక్టికల్గా నాలెడ్జ్ నేర్పేలాగా మేము ప్రయత్నం చేస్తాం అనమాట. ఎందుకంటే ఊరికే వీడియోలో చెప్పిస్తే మీకు తెలియదు. అందుకు ప్రాక్టికల్గా ఆ మొక్కను గుర్తించడం, ఆ మొక్క ఏ విధంగా ఉందో తెలుసుకోవడం, దాని పేర్లు, ఆ మొక్కలో వేరు వాడాలా, లేకపోతే ఆకు వాడాలా, విత్తనం వాడాలా, పైన తోలు బార్క్ అంటాం కదా అది వాడాలా, వేరు పైన పొర వాడాలా, ఏ టైంలో తీయాలి, ఏ నక్షత్రంలో తీయాలి, ఏ తిథి వారంలో తీయాలి, ఏ శుభతిథిలో తీయాలి, ఏ కాలంలో తీయాలి అనేది మీ అందరికీ నేర్పండి. అలాగే మానవ శరీరం యొక్క నిర్మాణం, ఆ శరీరం మీద అవగాహన, వాత పిత్త కఫాల మీద అవగాహన, యోగా మీద అవగాహన, ప్రాణాయామం మీద అవగాహన, ఇవన్నీ కూడా మీకు అక్కడ థియరీ క్లాసులు ఉంటాయండి. ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా చేసుకోవచ్చు, థియరీలోనే చేసుకోవచ్చు. చేసుకుని నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతి విలేజ్లోని ఒక ట్రెడిషనల్ హీలర్ అనేవాళ్ళు ఉండాలన్నమాట. ఉండటం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కడుపు నొప్పి వచ్చిందంటారు పల్లెటూరులో. ఏముందిరా కొంత తిని వంట సోడాలో కలుపు తాగి అనేవారు ఇదివరకు. అంటే బేకింగ్ సోడా అది. అలా తాగితే నిమిషంలో తగ్గిపోయేది. లేకపోతే కొంత ఉప్పు వేసుకుని ఒక అరచెంచా ఉప్పు వేసుకుని ఉప్పు నీళ్ళు తాగి అనేవారు. నేను చిన్నప్పుడు అనిపించాను అవన్నీ. ఏదో ఇష్టమైన పదార్థాన్ని ఎక్కువ తినేవాళ్ళం, విపరీతంగా ఆడేసేవాళ్ళం, నీళ్లు తాగేసేవాళ్ళం. అంచేత అది డైజెస్ట్ అవ్వక కడుపులో నొప్పి వచ్చి రావడం ఇలాంటివి. అలాగే చెరువులో నీళ్ళు, బోధుల్లో నీళ్ళు, కాలువలో నీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఇలా దోశలో తీసుకుని తాగేసేవాళ్ళం. దానివల్ల ఏమవుతుందండి, బ్యాక్టీరియా అంతా పొట్టలోకి వెళ్ళిపోవడం వల్ల కడుపు నొప్పి వస్తే కంత ఉప్పు నీళ్ళు తాగనివారు. తాగితే 2 నిమిషాల్లో తగ్గిపోయేది కడుపు నొప్పి. అలాగే అనేక రకాలైన టెక్నిక్స్ విలేజ్లో ఉండేవి అనమాట. అవన్నీ మళ్ళీ మనకి వెనక్కి వెళ్ళి మనం అవన్నీ స్మరణకు తెచ్చుకుని అవన్నీ నేర్చుకుంటేనే మనం మన జీవితాన్ని సుఖ సంతోషాలతోటి గడపగలమండి. అందుకు అటువంటి ట్రైనింగ్ ఇచ్చే ఉద్దేశంతో మనం ఈ క్లాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పటి నుంచి మీరు అది రిజిస్ట్రేషన్ చేయించుకోండి. చేయించుకుంటే జూన్ నెల నుంచి స్టార్ట్ అవుతాయండి క్లాసెస్. కన్స్ట్రక్షన్, మెస్ అవన్నీ రెడీ అవుతున్నాయి. అన్నీ రెడీ అయినాక మీకు అక్కడ వసతి అన్నీ ఏర్పాటు అయ్యాక బాగుంటుంది కాబట్టి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. కాబట్టి మీరు ఇప్పటి నుంచే రిజిస్ట్రేషన్ చేయించుకుని రెడీ అవ్వండి. ఓకేనండి, నమస్కారం.